అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులైతే ప్రకటన. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలైతే చోటు చేసుకుంటున్నాయి. సో ఈ భారీ వర్షాల కారణంగా ఈ జిల్లాల్లో రేపు విద్యా సంస్థలకు సెలవు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్. మోందా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, హన్మకొండ, ములుగు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు సంయుక్తంగా సమీక్ష నిర్వహించి వర్షపాతం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రేపు సిద్దిపేట, హన్మకొండ, ములుగు జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు విద్యా సంస్థలు ఈ నిర్ణయానికి లోబడతాయి. అలాగే వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తుఫాను ప్రభావం కొనసాగుతుందన్న అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సమీపంలో సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. హనుమకొండ పట్టణంలో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లా ఏటూరు, నాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి, వెంకటాపురం మండలాల్లో వాగులు పొంగి రహదారులు తెగిపోయాయి. కొందరు గ్రామాలు రోడ్డు మార్గం ద్వారా సంబంధాలు కోల్పోయాయి. స్థానిక ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. అధికారులు ప్రజలకు హెచ్చరికలు చేసి పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.